హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా థర్స్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలామంది క్యాలీఫ్లవర్ తినడానికి ఇష్టపడరు కదా, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుందని. ఇంకా ఒక్కసారి ఇట్లా కర్రీ చేసి చూడండి, మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకెట్లా చేయాలనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని కంపల్సరీగా హాట్ వాటర్లో వేయాలి. ఇంకా కొంచెం పసుపు వేసినారంటే ఏమన్నా పురుగులు అట్లా ఉంటే పోతాయి. సో అట్లా ఉడికించుకొని జస్ట్ ఒక 10 minutes అట్లా ఉంచేసి ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా వంపేసేయాలి. తర్వాత ఒక బాండి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసుకొని, ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి. ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే కర్రీ గ్రేవీలాగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 4 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసేసి తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై ఇంకా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 6-7 కాజు తీసేసుకొని దాంట్లో ఒక 4 టమాటోస్ని చిన్నగా కట్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ లాగా. ఇదే కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. కాజు వేయడం వల్ల కర్రీ కమ్మగా ఉంటుంది, టమాటో ప్యూరీ వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది. సో ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 teaspoon దాకా పసుపు వేసేసి కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 tablespoon అల్లం పేస్ట్ వేసేసి ఇంకా అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాలీఫ్లవర్ని వేయాలి. క్యాలీఫ్లవర్ని వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టి కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే స్మెల్ రాదు. సిమ్లో పెట్టేసి అంటే ఉడికిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక రకమైన క్యాలీఫ్లవర్ స్మెల్. సో కొంచెం హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి, అప్పుడు స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది అన్నమాట టేస్ట్. క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో కాజు పేస్ట్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్లో టమాటో ప్యూరీ అనేది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా అందులోనే తగినంత కారం, ఇంకా టమాటో ప్యూరీ వేసినాం కాబట్టి ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేసినాం కాబట్టి కారం అనేది మంచిగానే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 tablespoon దాకా కారము, సాల్ట్, 1 tablespoon దాకా మసాలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా 1/2 teaspoon అంతే గరం మసాలా వేసేసి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 glass వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటో ఇంకా క్యాలీఫ్లవర్ అనేది మంచిగా ఫ్రై అంటే ఉడకాలన్నమాట. సో వాటర్ కూడా వేయాలన్నమాట. ఇంకా ఇట్లా కర్రీ అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ కొంచెం పైకి తెల్లిన తర్వాత కొంచెం కసూరి మెంతిని క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మంచి గ్రేవీగా వస్తుంది. మళ్ళీ క్యాలీఫ్లవర్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. మళ్ళీ కాజు పేస్ట్ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కర్రీ. నిజంగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, అంతా బాగుంటుంది. ఒక్కసారి క్యాలీఫ్లవర్ కర్రీని ఇట్లా చేసి చూడండి, మీ ఫేవరెట్ కర్రీ అయితే అయిపోతుంది.
పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తాను కదా. ఈరోజు పల్లికాయ వాళ్ళకి మార్నింగే వాటర్లో వేసేసి నానబెట్టిన, దానివల్ల పల్లికాయ మీద చాలా మట్టి ఉంటుంది, అదంతా డౌన్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఈవినింగ్ వరకు మంచిగా మట్టి అంతా పోతుంది. 2-3 టైమ్స్ మళ్ళీ వాష్ చేసేసి కుక్కర్లోకి తీసుకొని వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఉడికించుకున్నామంటే పల్లికాయ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది కదా, పిల్లలకి అయితే చాలా ఇష్టము. సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇదే పిల్లలకి ఈరోజు స్నాక్స్ అనమాట. ఇంక ఇది నైట్ ఏంటి ఒక మూట పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా అందరి ఇళ్ళల్లో ఉండేదే కిరాణం సరుకుల మూట అనమాట. ఇది తీసుకొచ్చి 2 days అవుతుంది. రాయడం అయితే పెన్ను పేపర్ పట్టుకొని టక్క రాస్తా, కానీ సదరడానికి మాత్రం లేట్ చేస్తూ ఉంటాయి. ఇంక ఈరోజు అయితే ఎట్లయినా సదరాలని ఇంకా నైట్ అయితే అంతా పని అయిపోయింది. ఇంకా ఇదైతే సదురుదామని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకేమేమి తెచ్చుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది మజ్జెస్ది అనమాట. ఏంటి ప్యాలెల ప్యాకెట్. ఇది ఒక్కటి ఉంటే చాలు వాడికి, ఇంకే అవసరం లేదు. నేను ఎన్నో రకాల చేస్తా స్నాక్స్, కానీ ఇది ఒక్కటి మా ఇంట్లో ఉందనుకోండి, మా జస్ట్కి రోజు స్నాక్స్ ఉన్నట్టే. చాలా ఇష్టము. ప్యాలెలు, కారం, ఉప్పు, మసాలా, కొంచెం ఆనియన్స్ వేసేసి ఇచ్చినామంటే సరిపోతుంది. రోజు వీక్లీ వన్స్ కాదు, డైలీ ఇచ్చినా తినేస్తారు, అంత ఇష్టం వాడికి. ఇంకా నేను ఎన్ని చేసినా వాడి ఫేవరెట్ మాత్రం ఇదే. ఇంకా అందుకోసం వాడి కోసం అయితే ఎవ్రీ మంత్ 2 పడతాయి ఇలాంటిది, ఒక్కటి కాదు, తీసుకొస్తూనే ఉంటాము. ఫస్ట్ అయితే ఇదన్నమాట. ఇంకా తర్వాత ఉప్మా రవ్వ. మా ఇంట్లో వాళ్ళందరూ ఉప్మా లవర్స్. వీక్లీ 2 times అన్నీ ఉండాలి ఉప్మా, అంత ఇష్టంగా తినేస్తారు. మా ఆయనకైతే చాలా ఇష్టం, నాకు అస్సలు ఉప్మా నచ్చదు. సేమే ఉప్మా అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకోసం అయితే ఉప్మా రవ్వ 2 kgs తెప్పించిన. ఇంక ఇడ్లీ రవ్వ కూడా 2 kgs, ఎందుకంటే ఇడ్లీ పెట్టినంటే 3 daysకి పెట్టేస్తా, అందుకోసం అదైతే ఎక్కువ తెచ్చిన. మధ్యలో చాలా బ్లూపర్స్ ఉంటాయి. ఏంటంటే మా పాప ఎట్లా వేస్తుంది అనేది నేను యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేస్తా అని చెప్పినా కూడా వినట్లేదు, డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అందుకోసమే యాడ్ చేసినాను. తర్వాత ఇంకా అటుకులు 2 types తెప్పించిన. ఒకటి పేపర్ అటుకులు, ఇంకొకటి దొడ్డ అటుకులు అంటారు. దొడ్డ అటుకులు అంటే పోహా చేయొచ్చు దాంతో. ఇంకా పేపర్ అటుకులు అంటే పల్లీలు, పుట్నాలు, పేలాలు కలిపి పోపు చేస్తారు. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లలు ఊరికే నైట్ 11కి కూడా ఆకలి అంటున్నారు. ఇంకా అది మనం 1 kg 2 kgs అట్లా చేసి పెట్టుకున్నామంటే ఇంకా వాళ్ళు ఒక 15 days దాకా తినేస్తారు. అందుకోసం అయితే చేద్దామని అయితే అది తెప్పించిన. ఇంకా అన్నీ ఇంకా ఉంటాయి కదా, పప్పులు, కందిపప్పు, చక్కెర, ఇంకా అవన్నీ తీసుకొచ్చిండు. ఇంకా తర్వాత కందిపప్పు, శనగపప్పు, మైసూర్ పప్పు, ఇంకేంటి మినపప్పు, ఒక గన్నేరుపప్పు ఒకటే తక్కువైంది అంటాడు మా ఆయన. అంటే అన్ని రకాల పప్పులు రాసిన అన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చిండు. ఇంకా చింతపండు 1 kg, తర్వాత ఇంకా షుగరు, ఇంకా అన్నీ తీసుకొచ్చిండు. సబ్బులు అన్నీ తీసుకొచ్చిండు అన్నమాట. ఏంటంటే తిండి గల అనేది ఒక్కటి లేకపోతే ఎన్ని డబ్బులు మిగులుతాయో అనిపిస్తుంది. కాకపోతే ఎవరైనా కష్టపడేది పొట్ట కుట్టి కోసమే కదా. కంపల్సరిగా మా ఇంట్లో ఇంకా మేము అందరం ఫుడీస్, కంపల్సరీ మాకు ఎక్కువనే పడుతుంది. అందరం ఎక్కువ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా. సో ఎక్కువనే కిరాణం సామాన్ అనేది ఎక్కువనే పడుతుంది అన్నమాట. ఇంక ఈ టేబుల్ సరిపోవట్లేదు, ఇంక అందులో సగం ఉన్నాయి అన్నమాట. ఇంకా తర్వాత ఆయిల్ ప్యాకెట్స్. ఈ సామాన్ అన్నిటికీ హెడ్ ఆయిల్ ప్యాకెట్స్ అన్నమాట. ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్సే కదా ఎక్కువ కాస్ట్ అయ్యేది. ఇప్పుడు తగ్గా, కానీ ఫస్ట్ అయితే 200 అట్లా ఉండేది, 180 అట్లా.
సో ఈ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా 1 మంత్లో 4 వాడాలని ఫిక్స్ అయిపోతాం. కాకపోతే లాస్ట్లో 1, 2 ఎక్స్ట్రానే పడుతుంది. ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటా, పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయడం అవుతుంది. సో ఎక్కువనే పడుతుంది అన్నమాట. చూడండి టేబుల్ నిండిపోయింది. ఇంకా వీటన్నింటినీ స్టీల్ బాక్సెస్లో సదిరేసి నేమ్స్ రాసుకోవాలి. అప్పుడు ఇంకా నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట తీసుకోవడానికి. అయితే ఈ వ్లాగ్లో మ్యాగీతో ఒక సూపర్ రెసిపీ షేర్ చేస్తాను. అయితే ఇది ఈరోజు చేసింది కాదు, ఇంకెప్పుడో చేశాను. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీతో షేర్ చేద్దామని ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేయచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అయితే కంపల్సరీగా వేయాలి. ఇవన్నీ వేసేసి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేయాలి. ఇంక ఇందులోనే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ ఏమో సోయా సాస్ వేయాలి. ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇంకా మ్యాగీది మసాలా వస్తుంది కదా, ఇంకా అవన్నీ ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని ఇంకా ఆ పౌడర్ కూడా, ఆ మసాలా కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఎట్లా అంటే ఆయిల్ మంచిగా మరగాలన్నమాట. ఇంకా ఆ హీట్ అయిన ఆయిల్ని ఇందులో వేసేసినారంటే ఇంకా అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి, మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే వేరొక స్టవ్ మీద వాటర్ పెట్టేసి వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ నూడిల్స్ వేయాలి. నూడిల్స్ని బాగా ఉడికించుకోవాలి. బాగా అంటే మెత్తగా కాదు, జస్ట్ 60-70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మ్యాగీ నూడిల్స్ని ఇందులో వేసేసి అంతా మిక్స్ చేసుకున్నారంటే టేస్టీ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోతుంది. ఎంత బాగుంది తెలుసా, పిల్లలకైతే చాలా నచ్చేసింది. నేను కూడా తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి నుంచి మ్యాగీ అంటే ఇట్లానే చేస్తున్నాను. ఇంకా వాళ్ళకి అంతగానం నచ్చింది. అందుకోసమే ఈ రెసిపీ షేర్ చేద్దామని ఈ వ్లాగ్లో యాడ్ చేసినాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.